అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు 4 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది. తొలి రోజున ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. ఉదయం 10:30 తర్వాత బ్రేక్ సమయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడి అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ భేటీ కానుంది. సమావేశాలు ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చించాలి వంటి అంశాలపై తుది నిర్ణయం తీసుకోనుంది. డిఎస్సి ఇతర అంశాలపై వైకాపా అధినేత జగన్ ఆయన పార్టీ ఎమ్మెల్యేలు బయట రోడ్లపై మాట్లాడడం కాదు, ఏవైనా అనుమానాలుంటే అసెంబ్లీకి వచ్చి అడిగితే ప్రభుత్వం సమాధానం చెప్తుందని శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఎక్కడో రోడ్లపై మాట్లాడి సమాధానం చెప్పాలంటే ఎలాగని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా జగన్ ఆయన పార్టీ సభ్యులు సభకు వచ్చి మాట్లాడాలని సూచించారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికపై సీఎం చంద్రబాబు ఆదివారం వర్చువల్ సమీక్షించారు. పలువురు మంత్రులు, పంచాయతీరాజ్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ, న్యాయశాఖ ఉన్నతాధికారులు, అడ్వకేట్ జనరల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజు రంజన్ మిశ్రా ఇచ్చిన నివేదికలోని కీలక అంశాలపై అధికారులు సీఎంకు వివరించారు. కమిషన్ తన నివేదికలో స్థానిక సంస్థల స్థానాలకు బీసీ రిజర్వేషన్లను గ్రామం, మండలం, రాష్ట్రం, యూనిట్గా ఎక్కడికక్కడ వారి జనాభా ప్రాతిపదికన ప్రతిపాదించగా అన్నింటికీ రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకుని రిజర్వేషన్లను నిర్ణయిస్తే ఎలా ఉంటుందనే దానిపై విస్తృత చర్చ జరిగినట్లు తెలిసింది. ఆ మేరకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు సమాచారం. దీనిపై రాజు రంజన్ మిశ్రా అభిప్రాయం కూడా తీసుకున్నట్లు తెలిసింది. మేయర్, మున్సిపల్ చైర్మన్ స్థానాలకు ఇక ప్రత్యక్ష విధానంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన మున్సిపల్ చట్ట సవరణ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదంతో శాసనసభలో ప్రభుత్వం మంగళవారం బిల్లు ప్రవేశపెట్టనుంది. త్వరలో నిర్వహించే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యక్ష విధానం అమల్లోకి వచ్చే చర్యలు తీసుకుంటోంది. సులభమైన టాస్కులు పూర్తి చేసి రోజుకు వేలల్లో సంపాదించండి అనే మెసేజ్ వస్తే అది సైబర్ మోసమే అని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అన్నారు. ముందుగా డబ్బులు ఇచ్చి ఆ తర్వాత వివిధ రుసుములు పేరిట వసూలు చేస్తారన్నారు. వీటిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో పలువురు కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అమ్మవారి పంచాహారతుల సేవ అనంతరం కళావేదిక ఎదుట రాజగోపురం వద్ద సుమారు 50 మందికి పైగా చిన్నారులు పలు కీర్తనలకు చక్కటి హావభావాలతో నృత్య ప్రదర్శన ఇచ్చారు. విజయవాడ నగరం వివిధ మతాలకు కేంద్రంగా ఉందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. జైన మత గురువు జిన్ అగమ్ను కలవటం తనకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చిందన్నారు. చాతుర్మాసం జైన మతస్థులకు చాలా ప్రత్యేకమైందని, 4 నెలలు స్వామీజీ కూడా విజయవాడలోనే ఉంటారని, ఇలాంటి స్వామీజీ విజయవాడ రావటం గొప్ప విశేషమన్నారు. ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనా అని ఏపీ ఐకాస్ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. తమకు రావాల్సిన బకాయిలు 40,000 కోట్లు అడుగుతుంటే ఉద్యోగులను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టడం సమంజసమేనా అని అడిగారు. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం చెల్లించిన డబ్బులో చాలా వరకు తాము దాచుకున్నదేనని పేర్కొన్నారు. ఈ నెల 28న విజయవాడలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని, ఉద్యమం ప్రారంభమైతే దానికి ప్రభుత్వానిదే బాధ్యత అని పేర్కొన్నారు. కాపుల సమస్యలు వెంటనే పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కాపునాడు రాష్ట్ర కాపు జేఏసీ సమావేశం తీర్మానించింది. సీఎం చంద్రబాబుకు సమస్యలను విన్నవించి ఆపై వాటి పరిష్కారానికి ఉద్యమిద్దామని పేర్కొన్నారు. ప్రభుత్వం అలసత్వం చూపితే నిరవధిక దీక్షకు సిద్ధమని కాపు జేఏసీ నేత చందు జనార్దన్ ప్రకటించారు. ఎల్ఐసిలో 1996 నియామకాల నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉద్యోగులకు అమల్లో ఉన్న నూతన పెన్షన్ స్థానంలో 1995 పాత పెన్షన్ పథకంను పునరుద్ధరించాలని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జోనల్ అధ్యక్షుడు పి సతీష్, సంయుక్త కార్యదర్శి జి తిరుపతయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎల్ఐసిలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, నూతన పెన్షన్ పథకంను రద్దు చేసి 1 ఎల్ఐసి 1 పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 2న జరిగిన రాష్ట్ర స్థాయి అబాకస్ పోటీల్లో భవానీపురం మరియు వన్ టౌన్ కు చెందిన 160 మంది విద్యార్థులు పాల్గొనగా 140 మందికి పైగా వివిధ విభాగాల్లో బహుమతులు సాధించారని నిర్వాహకులు మధుసూదన్ రావు తెలిపారు. సిప్ అబాకస్ తో విద్యార్థుల్లో గణిత నైపుణ్యాలు, లెక్కలను వేగంగా చేసే సామర్థ్యం పెరుగుతుందని సంస్థ నిర్వాహకులు తెలిపారు. గత 19 సంవత్సరాలుగా విజయవాడ వన్ టౌన్ లో సంస్థను విజయవంతంగా నిర్వహిస్తూ 20వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామని చెప్పారు.
జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు పుట్టినరోజు సందర్భంగా ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ రాజరాజేశ్వరిపేటలోని అరుణ వృద్ధాశ్రమంలో నిన్న అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సీనియర్ న్యాయవాది బెల్లపు సత్యనారాయణ, ఆసరా ఏ హెల్పింగ్ సొసైటీ ప్రెసిడెంట్ నున్న విఘ్నేష్, గుజ్జరపు పవన్, పంచకర్ల కళ్యాణ్ రామ్, ముల్లి శ్రీకాంత్, బిట్ర నాగదుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.